bleed air from the fuel line, service primary and secondary filters. హాయ్, నా పేరు సత్య. మీరందరూ నేటి సెషన్కి ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రండి, మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. సాంప్రదాయ డీజిల్ సిస్టంలకు ఇంధన మార్గాలలో గాలి బ్లీడింగ్ అవసరం మరియు సరైన సేవా వ్యవధిలో ఫిల్టర్లను భర్తీ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఫిల్టర్లను ఎలా మార్చాలో మరియు ఇంధన వ్యవస్థను ఎలా బ్లీడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు. ఫిల్టర్ ఎలిమెంట్ను విడదీయండి మరియు భర్తీ చేయండి. ఇంధన వ్యవస్థ బ్లీడింగ్, అవసరమైన పనిముట్లు మరియు పరికరాలు. ట్రైనీస్ టూల్ కిట్ 1, అవసరమైన పరికరాలు మరియు విడిభాగాలు. మల్టీ సిలిండర్ డీజిల్ ఇంజన్ 1, ఎయిర్ కంప్రెసర్ 1, అవసరమైన పదార్థాలు. కిరోసిన్ తగినంత, డీజిల్ తగినంత, సబ్బు నూనె తగినంత, కాటన్ క్లాత్ తగినంత, గ్యాస్ కట్ తగినంత, ఫిల్టర్ ఎలిమెంట్ తగినంత. ఫిల్టర్ను విడదీయండి మరియు భర్తీ చేయండి. ఫిల్టర్ నుండి ఇంధన లైన్లను డిస్కనెక్ట్ చేయండి. డ్రైన్ ప్లగ్ తెరవడం ద్వారా ఫిల్టర్ హౌసింగ్ నుండి ఇంధనం, ధూళి మరియు నీటిని తీసివేయండి. అసెంబ్లీ ఎగువన ఉన్న సెంటర్ స్టడ్ బోల్ట్లను విప్పండి. టాప్ కవర్ తొలగించండి. ఫిల్టర్ హౌసింగ్ నుండి ఉపయోగించిన మూలకాలను తొలగించండి. మూలకాన్ని విస్మరించండి. ఫిల్టర్ హౌసింగ్ లోపలి భాగాన్ని తుడవండి. ఇంధన అవశేషాలు మరియు ఇతర డిపాజిట్లను శుభ్రపరచండి. గృహాన్ని శుభ్రం చేయడానికి కిరోసిన్ డీజిల్ ఉపయోగించండి. సెంటర్ స్టడ్ బోల్ట్పై కొత్త రబ్బరు పట్టీని ఉంచండి. ఫిల్టర్ కవర్ అసెంబ్లీలో కొత్త రబ్బరు పట్టీని ఉంచండి. ఫిల్టర్ హౌసింగ్లో కొత్త ఇంధన వడపోత మూలకాన్ని ఉంచండి. ఫిల్టర్ హౌసింగ్లో డ్రైన్ ప్లగ్ని అమర్చండి. ఫిల్టర్ హౌసింగ్లో డీజిల్ ఇంధనాన్ని నింపండి. కవర్తో హౌసింగ్ను సమీకరించండి మరియు సెంటర్ బోల్ట్ను బిగించండి. ఇంధన ఫిల్టర్తో ఇంధన గొట్టాలను కనెక్ట్ చేయండి. మీరు బ్లీడింగ్ ప్రారంభించే ముందు అన్ని ఫ్యూయల్ లైన్ కనెక్షన్ జాయింట్లు మరియు ఫ్యూయల్ లైన్లలో లీకేజీలను తనిఖీ చేయండి. ఇంధనం పీడనం పెరిగే వరకు హ్యాండ్ ప్రైమింగ్ పంపును ఆపరేట్ చేయండి. ఫ్యూయల్ ఫిల్టర్ బ్లీడింగ్ స్క్రూను 1 నుండి 2 మలుపుల ద్వారా విప్పాలి. తద్వారా బ్లీడింగ్ ఉన్న రంధ్రం ద్వారా గాలి బయటకి వస్తుంది. బ్లీడింగ్ స్క్రూని మళ్ళీ బిగించండి. 2 ఫిల్టర్లలో సిస్టంలోని గాలి పూర్తిగా బయటకు వచ్చే వరకు ఆపరేషన్ను పునరావృతం చేయండి. FIP వద్ద బ్లీడింగ్ స్క్రూ 1ని విప్పాలి. 1 లేదా 2 మలుపుల ద్వారా బ్లీడింగ్ స్క్రూ నుండి రంధ్రం ద్వారా గాలి తప్పించుకోగలదు. బ్లీడింగ్ స్క్రూని మళ్ళీ బిగించండి. సిస్టంలోని గాలి పూర్తిగా బయటకు వచ్చే వరకు ఆపరేషన్ను పునరావృతం చేయండి. అన్ని ఇంధన కనెక్షన్లు మరియు బ్లీడింగ్ స్క్రూలు సురక్షితంగా బిగించబడ్డాయని నిర్ధారించుకోండి. ఇంజన్ను ప్రారంభించండి మరియు పనితీరును తనిఖీ చేయండి. మనం అభ్యాసం ముగింపుకు వచ్చాము. అందువలన ఇంధన లైన్, సర్వీస్ ప్రైమరీ మరియు సెకండరీ ఫిల్టర్ల నుండి గాలిని ఎలా బ్లీడ్ చేయాలో నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టత ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.